ప్రశాంతి కుమారి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వందపల్లి ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మిర్యాపట్టు మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ మధ్య జరిగిన ఇష్యూ అనేది మా దృష్టిలోకి వచ్చింది. మా తరఫున మేము విచారణ అనేది జరిపిస్తున్నాము. మా పై అధికారుల దృష్టిలో కూడా దీన్ని పెట్టాము. పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో దానికి మేము పూర్తిగా సమ్మతిస్తాము. విషయం అనేది ఇలా జరగడం అనేది మా దృష్టిలో అయితే లేదు. ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని తెలియదు. ఇది ఇంతకు ముందుదైనా అయి ఉండొచ్చు. మా టైంలోనైనా మేము చూడలేనిది ఏమో జరిగిందో ఏమో తెలియదు, కానీ ఇది జరగడం ఇబ్బందికరమేని. ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం. చర్యలు ఏంటంటే ఫేషియల్ అటెండెన్స్ యాప్ కోసం అనమాట. అందరూ కూడా అటెండెన్స్ యాప్లో ఇన్ టైంలో రావాలి అని చెప్పేసి మేము ఫాలో అవుతున్నాము. దానికి సంబంధించి ఒక అటెండెన్స్ రికార్డు కూడా పెట్టున్నాము. ప్రతిరోజు ఇన్ టైం అవుట్ టైం తనక టైమింగ్ దాంట్లో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి టీచర్లు ఎవరు కూడా స్కూల్ టైం దాటిపోయాక రావడం కానీ ఇన్ టైంలో వెళ్ళిపోవడం అనేది జరగటం లేదు. ఏదైనా అఫీషియల్ వర్క్స్ ఉంటే మాత్రము ఎవరో ఒక టీచర్ని, అది కూడా ఆన్లైన్ యాప్లోని అప్లై చేసేసాక నెక్స్ట్ మూమెంట్ రిజిస్టర్లో కూడా ఫాలో అప్ చేసాక మాత్రమే వాళ్ళు బయటకు పంపించడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా యాప్ అనేది వేస్తారు. మధ్యాహ్నం భోజనం, లంచ్ కానీ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ కానీ యాజ్ పర్ మెనూ ఫాలో అవుతున్నామండి. ఎవరైనా వచ్చి దాన్ని 3 పూటలు మీరు నోటీస్ చేసినా సరే మాకైతే అభ్యంతరం లేదు. ఎందుకంటే బయట వినేదానికి మనం చూసేదానికి చాలా తేడా అనేది ఉంటుంది. దానికి కూడా కారణాలు ఏమైనా ఉండొచ్చు, మనం అంటే పడకపోవచ్చు. నేను కొత్తగా వచ్చాను కాబట్టి నా తాలూకు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎవరైనా చెప్పుడు మాట్లాడినా విని ఇలా ఉంటుందేమో అని చెప్పుకోవచ్చు. కానీ డ్యూటీ విషయంలో నేనైతే తగ్గను. నేను కష్టపడి పనిచేస్తాను, నా స్టాఫ్ అందరూ పనిచేస్తారు. ఆ విషయంలోనైనా స్టాఫ్ నేను అపోజ్ అయితే అవ్వచ్చేమో. ఎందుకంటే నేను ఎక్కడున్నా సరే, నాది 24 ఏళ్ళ సర్వీస్, ఎక్కడున్నా సరే ప్రశాంతి టీచర్ ఎలా పనిచేస్తారని చెప్పి నాకు పాజిటివ్ రివ్యూసే వస్తాయి.